న్యూస్ హెచ్సీఏ కేసులో జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్ అయ్యారు. దేవరాజ్ను సిఐడి పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. హెచ్సీఏ కేసు నమోదైనప్పటి నుంచి దేవరాజ్ పరారీలో ఉన్నాడు. మహారాష్ట్ర నుంచి దేవరాజ్ను తీసుకొచ్చిన పోలీసులు మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు దేవరాజ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. హెచ్సీఏ కేసులో దేవరాజ్ A2గా ఉన్నారు. దేవరాజ్ అరెస్టుతో ఈ కేసులో అరెస్టులు 6కు చేరాయి. హెచ్సీఏపై కేసు నమోదైన తర్వాత 17 రోజులకు దేవరాజ్ చిక్కాడు. 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగాడు. దేవరాజ్ను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఉప్పల్ ఇన్స్పెక్టర్ సమాచారంతో సిఐడి నుంచి తప్పించుకున్న దేవరాజ్ను పట్టుకునేందుకు 17 రోజుల పాటు 7 రాష్ట్రాలు తిరిగారు సిఐడి అధికారులు. చివరికి పూణేలో దేవరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పూణే, ఊటీ, యానం నగరాల్లో తిరిగినట్లు కూడా గుర్తించారు అధికారులు. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో దేవరాజ్ను సిఐడి పట్టుకుంది. మరోవైపు ఈ కేసులో 3 నిందితులకు బెయిల్ మంజూరైంది. హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, సి చక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితతో పాటు సెక్రటరీ రాజేందర్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అటు జగన్మోహన్ రావు కస్టడీ పొడిగించాలన్న సిఐడి పిటిషన్ కొట్టివేసింది. జగన్మోహన్ రావు బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరపనుంది. హెచ్సీఏలో అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని సఫిల్గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారించనున్నది. ప్రతివాదులుగా సిబిఐ, బీసీసీఐ, హెచ్సీఏను చేర్చారు.